Hello guys, welcome to our channel. హలో మావాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ మావా ఫుడ్. మావా చూస్తున్నారు కదా ఈ సాటిస్ఫాక్షన్ ని. మావా మీకు కూడా తినగానే ఎలాంటి సాటిస్ఫాక్షన్ రావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఓకే థ్యాంక్ యూ. మావా ఈ రోజు అయితే మనం తలకాయ మాంసం ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ముందుగా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ని కలిపి పేస్ట్ చేసుకుని కడాయిని స్టవ్ మీద పెట్టి మంటను సిమ్ లో పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ మరిగాక అందులో ఈ పేస్ట్ ని వేసుకోవాలి మావా. ఉప్పు తగినంత మరియు మసాలా కారం వేసుకుని చక్కగా కలుపుకోవాలి మావా. ట్రస్ట్ మీ మావా, ఇంట్లో చేసిన మసాలా అయితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే మరో పక్క తలకాయ మాంసాన్ని చక్కగా కడుక్కుని కుక్కర్ లో పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మావా. ఇక బ్రెయిన్ మాత్రం పక్కన ఉంచుకోవాలి, మన బ్రెయిన్ కాదు మావా, ఈ మేకది. జోకర్ అస్సలు నవ్వు రాలేదు. ఇక పేస్ట్ బాగా వేగిన తర్వాత బాగా ఉడికిన తలకాయ మాంసాన్ని వేసుకోవాలి మావా. ఇక శుభ్రంగా కలిపాక దానిపైన బ్రెయిన్ ని వేయాలి మావా. బ్రెయిన్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తలకాయ మాంసం ఉడికించగానే వచ్చిన వాటర్ ని ఉంచుకోవాలి మావా. కొంచెం మగ్గినాక జాగ్రత్తగా బ్రాత్ ని కలుపుకోవాలి. నువ్వు ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటది మావా కర్రీ. కంగ్రాచులేషన్స్ మావా, మొత్తానికైతే ఫినిష్ చేస్తావు. కొంచెం వెయిట్ చేయి, కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇక మొదలెడదామా? ఇక మనల్ని ఎవరు ఆపేదన్నట్టు లొట్టలేసుకుంటూ తినేయండి మావా. చూసారు కదా ఈ ఎక్స్ప్రెషన్స్, ఆ టేస్ట్ వల్ల వచ్చిందన్నమాట ఈ ఎక్స్ప్రెషన్. ఇక మొత్తానికైతే మా పిన్ని తలకాయ కర్రీ ఎక్స్ట్రాడినరీగా చేశారు మావా. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫ్యాంటాస్టిక్. ఇలాంటి ఫుడ్ ముచ్చట్లు మరియు మావ కబుర్ల కోసం డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ మావా ఫుడ్.